అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ కళాశాల మైదానంలో సామూహిక అయ్యప్ప స్వామి శరణు ఘోష, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 110 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరాజ్ దేశపాండే గురుస్వామి మాట్లాడారు. స్వామి శరణం, స్వామి శరణం. సామూహిక శరణఘోష కార్యక్రమం ఈరోజు మనం ఈ కార్యక్రమం ప్రతి పల్లెల్లో గ్రామ గ్రామాల్లో ఈ సంవత్సరం ఒక శరణఘోష, సామూహిక శరణఘోష 108 శరణాలు, దాంతోపాటు ఒక హనుమాన్ చాలీసా చదివి మన ఐక్యతను మనం కాపాడుకోవాలని చెప్పేసి అనేక ప్రాంతాల్లో ప్రతి పల్లెల్లో కూడా ఈరోజు మీరు ఈ 2 కార్తీక మార్గశిర మాసాలలో ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఒక నల్ల తోరణం కనిపిస్తూ ఉంటుంది. అది అయ్యప్ప దీక్షలలో ఎక్కడ చూసినా కూడా పల్లెల్లో కూడా అయ్యప్పలు ఉన్నారు. కానీ నేను ఒక్కనే కదా అని ఎవరు బాధపడద్దు, నీ వెనకాల ఇంతమంది సైన్యం ఉంది అని చెప్పేసి ఒక నిరూపించడానికి ఇది ఒక శరణఘోష, సామూహిక శరణఘోషను శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది దాదాపు 4 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇద్దరున్నా చేస్తాం, 2000 మంది ఉన్నా చేస్తాం, 10 మంది ఉన్నా చేస్తాం. కేవలం ఇది ఒక అరగంట కార్యక్రమం. 108 శరణాలు చెప్పాలి, ఒక హనుమాన్ చాలీసా చదవాలి, ఇంత పాలు తాగాలి, మనం వెళ్ళాలి. దీనివల్ల మనకేమొస్తుందంటే ప్రతి గ్రౌండ్లో కూడా ఒక ప్రాంతంలో ఈరోజు మనం కరీంనగర్ మహాపట్టణంలో మనం చేశాం. ఈరోజు కరీంనగర్లో 5000 మంది మాల వేసుకున్నారు, 2000 మంది మాల వేసుకున్నారు, 1000 మంది మాల వేసుకున్నారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటే, ఎవరి పూజల్లో వాళ్ళు ఉంటే ఎవరికి అర్థం కాదు. ఆ 1000 మంది గ్రౌండ్లో కనిపిస్తే ఒక వాతావరణాన్ని మనం చూపించచ్చు. శబరిమలలో అంతమందిలో మనం ఏం కనిపించాం, మన ఊర్లో ఎంతమంది ఉన్నామనే ఒక వాతావరణాని కోసం అని చెప్పేసి మనం ఈ వాతావరణాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే, ఇది ఎందుకు చేస్తున్నాం అని అంటే, భారతదేశంలో ఉన్న మన భారతీయులందరూ కూడా సనాతన ధర్మం కోసం పాకులాడుతున్నాం. కానీ నా ధర్మం బాగుండాలి, నా కార్యక్రమం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా జిల్లా బాగుండాలి, నా పేట బాగుండాలి, నా ఇంటి పెద్దవాళ్ళు బాగుండాలి, నా ఇంట్లో ఉన్న చిన్నలు బాగుండాలి, ముఖ్యంగా నా దేశం అన్నిటికంటే అగ్రగామిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. అందుకని సర్వే జనా సుఖినో భవంతు అనే ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి ఏది ఉందంటే అది హిందుత్వం ఉంటుంది. కాబట్టి అందుకనే కాషాయ ధ్వజాన్ని మనం ఎగిరేసి దాని కింద సాక్షిగా మనం హనుమాన్ చాలీసా చదివి శరణఘోష చెప్పి ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేస్తున్నాం. అందుకని అకాలంలో చూసాం, మనం వర్షాలు చూసాం, అలాంటి కాకుండా మంచి వర్షాలు ఉండాలి, మంచి పాడి పంటలు ఉండాలి. ముఖ్యంగా భారతదేశాన్ని ఒక దిశగా నిర్మించే వ్యక్తి ఎవరంటే మాతృమూర్తి. అలాంటి మాతృమూర్తులను ఇలాంటి కార్యక్రమాల్లో మనం తీసుకొస్తే ఒక మాతృమూర్తి ఏం చేయగలదంటే భారతదేశానికి ఒక శివాజీని ఇవ్వగలుగుతుంది. ఎవరు ఇవ్వగలుగుతుందంటే ఒక మాతృమూర్తి మాత్రమే ఇవ్వగలుగుతుంది. అలాంటి త్యాగం అనేది ఎక్కడ నేర్చుకోవాలంటే మాతృమూర్తి దగ్గర నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ముఖ్యంగా ఈరోజు మేము పడి పూజ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ముందుగా కుంకుమార్చన కార్యక్రమం మాతృమూర్తులది ఏర్పాటు చేసిన తర్వాతనే మేము అయ్యప్ప కార్యక్రమాల్లో వెళ్తాం. అందుకని తప్పకుండా ఈ కార్యక్రమం పూజ చేశాము, 40 రోజులు వచ్చాము పోయామని కాదు, ఈ సమాజానికి మనం ఏం తీసుకున్నాం, ఏమిచ్చాం, ఇది మనకు కావాల్సిందే. అందుకని మాల వేసుకున్నామని సరిపోదు, మాల వేసుకుంటే మార్పు రావాలి, మార్పు తేవాలి. ఇదే మన యొక్క ముఖ్య ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇందులో సహకరించిన స్థానికులు, ఇక్కడున్న పత్రికా విలేకరులు, తర్వాత శ్రీనివాసులు, ముఖ్యంగా ఇందాకనే స్వామి చెప్పారు, వచ్చే సంవత్సరానికి ఒక మంచి రోజు, అది కూడా ఒక పర్మనెంట్ డేటు, ఎప్పుడు కూడా 5వ తారీఖు అంటే ఆ గ్రౌండ్లో వెళ్ళాలి అనే ఒక చరిత్రను మనం తప్పకుండా తీసుకొద్దాం. అలాంటి వాతావరణాన్ని మనం చేస్తాం. తప్పకుండా మీరందరూ సహకరించాలని యావత్ హిందూ బంధువులకు, సమస్త సేవా బంధువులకు, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార తరఫున నా వ్యక్తిగతంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాజు దేశపాండే, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. స్వామియే స్వామియే స్వామియే.